తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే చికెన్ కర్రీ చేశాను. చాలా న్యాచురల్గా చేశాను. చాలా బాగుంది. ఇలా చేసుకొని తింటే మీకు చాలా బాగుంటుంది. ఒకప్పుడు చికెన్ కర్రీ అంటే ఇలానే చేసుకొని తినేవారు. ఇంకా కొంచెం డిఫరెంట్గా కూడా చేసుకొని తినేవారు. మరి ఇలాంటి డిఫరెంట్ కర్రీని మనం ఎందుకు ట్రై చేయకూడదు? ఇప్పుడు మనం ట్రై చేద్దాం. అందుకోసమని నేనైతే ఈ ఎల్లిపాయలను మంచిగా పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. అల్లాన్ని కూడా శుభ్రంగా కడిగి తర్వాత మంచిగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ధనియాలను కూడా మంచిగా ఫ్రై చేసుకొని అందులో లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్కను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకప్పుడు ఇలానే చేసేవారు. అందుకోసమని మనం ఇంట్లోనే నేచురల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. నేనైతే చికెను ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా 2 సార్లు కడిగి తర్వాత దీనికి ఏమేమి కావాలో చూస్తాను. నేను ధనియా పౌడర్ను చేసుకొని పెట్టుకున్నాను. ఆల్రెడీ అల్లంను కూడా చేసుకొని పెట్టుకున్నాను. మీరు కూడా చేసుకొని రెడీగా పెట్టుకోండి. చూడండి చికెన్ ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా బాగుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇందులో ఒక 2 స్పూన్ల కారప్పొడి వేసుకోవాలి. నేను ఒక అరకిలో చికెన్కి తీసుకున్నాను. అరకిలో చికెన్కి మనము ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్ల కారము మనం ఇంతకుముందు తయారు చేసుకున్నాం కదా ధనియా పౌడరు, ఆ ధనియా పౌడర్ వేసుకోవాలి. అందులో ఒక లవంగం, ఒక ఇలాచి, చిన్న దాల్చిన చెక్క వేసుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా అప్పుడే తయారు చేసుకున్న అల్లాన్ని వేసుకోవాలి. అల్లాన్ని వేసుకొని ఇంకా రోట్లో వేసుకొని దంచుకుంటే ఇవి చాలా మంచి టేస్ట్ వస్తాయి, చాలా బాగుంటాయి అసలు. ఇలా మంచిగా కలుపుకోవాలి. అన్నిట్లను ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనము దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గంజి అయితే ఒక పెద్ద గంజి పెట్టుకుందాం. పెద్దదంటే అరకిలోకు సరిపోయే గంజి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 8 కొల్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఈ విధంగా ఇంత అరకిలోకు సరిపోయేంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఇవి వేడి చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అనాస పువ్వు, అండ్ లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని మంచిగా నూనెలో వేసుకోవాలి. వేసుకొని కలపాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో సాజీర అయితే వేసాను. సాజీర ఒక చిటికెడంతా వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వస్తేనే చికెన్ కర్రీ టేస్ట్ అనేది అదిరిపోతుంది అంతే. ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు నూనెలో వేసుకోవడం వల్ల మనకు చికెన్కు మంచిగా పడుతుంది. అందుకోసమని నూనెలో వేసుకోవాలి. తర్వాత చికెన్ మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వావ్, చూస్తూనే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా కలుపుకోండి. చికెన్ ముక్కలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి మావి, మీరైతే చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒకసారి అలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే కొంచెం మంచిగా కారము, నూనె ఇవన్నీ మంచిగా పడతాయి. ఆ చికెన్కి అయితే సూపర్గా పడతాయి. పట్టిన తర్వాత మనము మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని అలా 2 నిమిషాలు ఉంచేసుకుందాం. వావ్, మన చికెన్ రెడీ అయిపోతుంది కదా. చూస్తూనే నోరూరిపోతుంది, తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే ఇందులో ఏం వేసుకుందామంటే ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్నాం కదా, అయినా సరే మళ్ళీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు అంటే పెద్దది మిరపకాయ, లేకుంటే 2 మిరపకాయలు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మన చికెన్ చాలా మంచిగా కలర్ఫుల్గా కనబడుతుంది కదా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గియాలి. ఎందుకంటే కారం ఇవన్నీ దీనికి బాగా పట్టాలి. ఆ విధంగా మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకుందాము.
ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము ఏ విధంగా అయిందో. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకోసం అంటే అడుగంటుకుపోతుంది కాబట్టి మనం మధ్యలో కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో ఒక 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోస్తాను, ఇంకో గ్లాస్ కూడా పోస్తాను. ఇంకో గ్లాస్ కూడా పోసిన తర్వాత మంచిగా మూత పెట్టేసుకుందాం. మీకు ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టం? అసలు సండే వచ్చిందంటే చికెన్ తెచ్చుకోండి. అసలు ఇక్కడ ఇటు సైడ్ అయితే బాగా చికెన్ తింటారు. ఎవరి ఇంట్లో చూసినా చికెనే ఉంటుంది. ఈ విధంగా హైలో పెట్టుకొని మనం చికెన్ అయితే వేడి చేసుకుందాము. ఈ విధంగా మగ్గుతుంది. మంచిగా మగ్గిన తర్వాత ఇందులో ధనియా పౌడరు ఒక 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసేసుకుందాం. ధనియా పౌడర్లో లవంగాలు ఇలాచీలు వేసినా మర్చిపోవద్దు. వావ్! ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇంతే, మన చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ మసాలా దానికి బాగా పట్టాలి కదా, అందుకోసమనే చికెన్కి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. మంచిగా మగ్గిన తర్వాత ఇంకొంచెం వేస్తున్నాను ధనియా పౌడరు. ఈ విధంగా మగ్గిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని సూప్ చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను టమాటాలు అయితే వేయలేదు, గమనించండి. టమాటాలు వేయలేదు, ఏది వేయలేదు. ఒక చిటికెడు కొబ్బరి పౌడర్ అయితే వేస్తున్నాను. మా ఇంట్లో ఎవరికి కొబ్బరి పౌడర్ ఇష్టం ఉండదు, అయినా సరే వేస్తున్నాను. వాళ్ళకి తెలియదు నేను కొబ్బరి పౌడర్ వేసిన విషయము. చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టం కొబ్బరి పౌడర్ వేయడము. ఇంకా దీన్ని వేయించుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. వావ్! మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఆవిర్లు అనేవి మూతకు పట్టాయనుకోండి, అప్పుడు చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారా, చికెన్ ఇంకా ఆరితే దగ్గర పడుతుంది. మీకు ఈ చికెన్ కర్రీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేస్తారని నాకు కూడా తెలుసు. ఈ చికెన్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.